అందరికీ నమస్కారం. డ్యూడ్ మూవీని మన కొత్త ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా వీడియో చూడకుండా ఉంటే దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. చెక్ ఇట్ అవుట్ నౌ. థ్యాంక్ యూ, ధన్యవాదములు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. తెలుసు కదా, నాకు ఈ సినిమాలో వరుణ్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. కొన్ని రియాలిటీ డైలాగ్స్ ఉంటాయి కాన్వర్జేషన్స్ లో. నిజమే కదా అతను చెప్పేది అనిపిస్తుంది. ప్లాట్ లైన్ ఏంటంటే, వరుణ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత యాజ్ యూజువల్ మనమందరం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ అమ్మాయి వరుణ్ ని వదిలేస్తుంది. బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత వరుణ్ ఒక ఫ్యామిలీ కావాలనుకుని పెళ్లి చేసుకుంటాడు ఇంకొక అమ్మాయిని. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ వరుణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చి వీళ్ళతో పాటే ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ ఏంటి, మళ్ళీ వరుణ్ ఎక్స్ మీద ఫీలింగ్స్ పెంచుకున్నాడా పెళ్ళైనా కూడా, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే వరుణ్ అతనికి బ్రేకప్ అయిపోయింది. చాలా సాడ్ గా ఉన్నాడు. ఒక అమ్మాయిని ఎంతగానో ప్రాణంగా ప్రేమించుంటాడు. ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవడంతో నేనే తప్పు చేసా, ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించి ఇక మీదట నేను అలాంటి తప్పు చేయాలనుకోను, నా కంట్రోల్లో నేను ఉంటాను. మన అబ్బాయిలే అన్నిటికీ రీజన్. ఒక రకంగా వయసులో ఉన్నప్పుడు గార్ది కూడా గార్జియస్ గా కనబడుతుంది. అమ్మాయి కొంచెం అందంగా ఉంటే చాలు వెంటనే అట్రాక్ట్ అయ్యి వెనకాల పడతాం. ఇదంతా ఆపేయాలి. అదేమనుకుంటుందిరా, అది నా మనసు విరుక్కొట్టి వెళ్ళిపోతే ఇంట్లో దేవదాసులో కూర్చొని ఉండిపోతానేమో అనుకుంటుందా? నేనైతే అలా ఉన్నాను. ఇవాళ నుంచి మనం ఒక డెసిషన్ తీసుకున్నా, మన లైఫ్ లో ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అనేది మన కంట్రోల్లో ఉంచుకుంటామని తనని తాను చాలా స్ట్రాంగ్ చేసుకుంటాడు వరుణ్ ఎమోషనల్ అయ్యి. వరుణ్ ఇతని గురించి చెప్పాలంటే, చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడంతో ఒక అనాథాశ్రమంలో పెరిగింటాడు. ఒక స్టేజ్కి వచ్చేసరికి జనరల్ గా బ్రేకప్ అయిపోయిన తర్వాత బ్రెయిన్ సరిగా పనిచేయదు కదా. ఇక్కడ వరుణ్ అతనే మార్చుకొని చాలా క్లవర్ మూవ్ తో అతని ఫ్రెండ్ తో కలిసి ఒక రెస్టారెంట్ పెడతాడు. వరుణ్ కి మొత్తం క్లీన్ గా ఉండాలి, హైజీనిక్ మెయింటైన్ చేస్తాడు. ఫుడ్ నుంచి అక్కడ ఉంచే థింగ్స్ వరకు అన్నిటిని, ఇన్ఫాక్ట్ స్టాఫ్ కూడా అందరూ డిసిప్లిన్ గా ఉండాలి, అలా మెయింటైన్ చేస్తాడు. వరుణ్ కున్న డ్రీమ్ ఏంటంటే, ఎప్పటికైనా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలు కనాలని. చిన్నప్పటి నుంచే వరుణ్ అనాథలా పెరగడం వల్ల పిల్లలంటే వరుణ్ కి చాలా ఇష్టం. అందుకోసం పెళ్లి చేసుకోవాలని మ్యాచెస్ చూస్తుంటాడు. కానీ ఎవరు సెట్ అవ్వట్లేదు, ట్రూగా ఎవరు ఉండట్లేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా రిలేషన్షిప్ గురించి డెఫినేషన్ చెప్తున్నారు. అదంతా వరుణ్ కి నచ్చట్లేదు. తనకి కరెక్ట్ అయిన జోడీ దొరకాలని చాలా ట్రై చేస్తాడు. మ్యాట్రిమోనీస్ లో, ఇలా చాలా ఆన్లైన్ యాప్స్ లో. ఈ ప్రాసెస్ లోనే వరుణ్ అంజలిని కలుస్తాడు. ఎందుకో తెలియదు, మిగతా అమ్మాయిల కంటే అంజలి మీద అట్రాక్ట్ అవుతాడు. అంజలికి ఆల్రెడీ ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉండడంతో అండ్ అంజలి కూడా వరుణ్ తో క్లోజ్ గా మాట్లాడడంతో కొంచెం ఇంప్రెస్ అవుతాడు. అంజలి వరుణ్ తో, మీకు పెళ్ళంటే అంత ఇష్టమా, మీరు మరీ డిఫరెంట్ గా ఉన్నారు, ఈ జనరేషన్ లో ఇలాంటి ఒక అబ్బాయా, ఐఎమ్ ఇంప్రెస్డ్ అని అంజలి కూడా వరుణ్ చెప్పిన మాటలు విని ఇంప్రెస్ అవుతుంది. ఏమండి మీరు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు, ఒక క్లారిటీ ఉందానంటే, నాకు చాలా ఉందండి. చిన్నప్పటి నుంచే ఒంటరిగా పెరగడం వల్ల నాకు ఒక ఫ్యామిలీ లేకుండా పోయింది. ఫ్యామిలీ కోసం అండ్ నా పిల్లల కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. వరుణ్ చెప్తున్న మాటలన్నీ సటిల్ గా రియాలిటీకి దగ్గరగా కనిపించడంతో అంజలి ఇంప్రెస్ అవుతుంది. ఇతను ఫ్లర్ట్ చేస్తున్నాడా లేదా ఫ్లర్ట్ చేయనట్టు నటిస్తున్నాడా, నాకేం అర్థం కావట్లేదని వరుణ్ తో దీని గురించి అడిగితే, మీరు ఏమైనా అనుకోండి కానీ మీతో ఒక ఈజీ ఫ్రెండ్షిప్ ఫీల్ అవుతున్నాను, మీకు టైం ఉంటే ఒకసారి మా రెస్టారెంట్కి రండి అని పిలుస్తాడు. ఇంప్రెస్ అయ్యి అంజలి రెస్టారెంట్కి వెళ్తుంది. నెక్స్ట్ డే అప్పటి నుంచి ఇంకా అంజలి వరుణ్ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ఫైనలీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరికి పిల్లలు కావాలని మెడికల్ టెస్ట్లకి హాస్పిటల్కి వెళ్తే అంజలికి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. తనలో ఎగ్స్ తక్కువగా ఉన్నాయని, పిల్లలు తనకు పుట్టరని తెలిసిన తర్వాత అంజలి చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. వరుణ్ కి పిల్లలు అంటే చాలా ఇష్టం, అలాంటి పిల్లల్ని నేను వరుణ్ కి ఇవ్వలేకపోతున్నానని చాలా గిల్టీగా ఎమోషనల్ అయ్యి దీని గురించి థింక్ చేస్తూ ఉంటుంది. మొదట ఈ విషయం తెలిసిన తర్వాత వరుణ్ చాలా బాధపడతాడు. నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసా అని ఇంతకుముందు చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తాయి. కానీ రియాలిటీని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అంజలి, మా ఇంట్లో నాకు పిల్లలు పుట్టరని తెలిస్తే నన్ను అందరూ గొడ్రాలు అంటారు అని అంటే, కాదు అంజలి, ఇప్పుడు నువ్వు పిల్లలు పుట్టట్లేదని బాధపడుతున్నావా లేదా మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారా అని బాధపడుతున్నావా, నాకు తెలియక అడుగుతున్నాను. మీ ఇంట్లో ఏదైనా అడిగితే నీలో ప్రాబ్లం కాదు నాలో ప్రాబ్లం ఉందని చెప్పు, నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్తాడు. పైకి అలా హ్యాపీగా నటిస్తూ ఉంటే కూడా
వరుణ్ లోపల ఇంకా బాధ, మనకి పిల్లలు పుట్టరని. కట్ చేస్తే రాగా అనే ఒక డాక్టర్ సరోగసి పద్ధతి గురించి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే పేషెంట్స్ లో అంజలి ఉంది. అంజలి సరోగసి పద్ధతి గురించి తెలుసుకుని, మీరు తల్లి కావాలనుకుంటే దీన్ని మీరు ఆప్షన్ గా చూస్ చేసుకోవచ్చు. మీకున్న ఎగ్స్ ని, మీ భర్త స్పర్మ్స్ తీసుకుని ఇంకో వేరే అమ్మాయిని హెల్ప్ తీసుకుని ఆ అమ్మాయి కడుపులో మీ బిడ్డను పెరిగినిచ్చి డెలివరీ అయిన తర్వాత మీ బిడ్డను మీకు ఇచ్చేస్తాం. ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఒక 9 months జాబ్ లాగా చేస్తుంది డబ్బుల కోసం. సో బయోలాజికలీ పుట్టిన బిడ్డ మీకు పుట్టిన వాళ్ళే అవుతారు. ఈ పద్ధతి ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్తుంది రాగా అక్కడ ఉన్న వాళ్ళతో. ఇదంతా చూసి అంజలి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అమ్మయ్య మొత్తానికి నేను తల్లిని అవ్వబోతున్నాను, ఈ పద్ధతి ఏదో బాగుందని రాగా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. రాగా దగ్గర మాట్లాడితే రాగా కూడా అంజలిని చూసి చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. అంజలి రాగాతో, మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది, ఇంతకుముందు ఏమైనా కలిసానా అంటే లేదు అని చెప్పగానే, నాకు చెల్లి లేదు, ఉంటే ఒకవేళ నీలాగే ఉండింటుందని షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత అంజలి దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని రాగా దగ్గర ఎవరో బేబీని కనివ్వడం ఎందుకు, నువ్వే కనివ్వచ్చు కదా అని రాగాని కన్విన్స్ చేసి వరుణ్ దగ్గరికి వెళ్ళి ఈ పద్ధతి గురించి చెప్పి, ఒక అమ్మాయి మనకి బేబీని కనివ్వబోతుందని, తను ఒక డాక్టర్ అయినప్పటికీ నాతో ఫ్రెండ్లీగా ఉండి నేను చెప్పిన దానికి ఒప్పుకుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వరుణ్తో డాక్టర్ ఫోటో చూపిస్తే వరుణ్ ఆ ఫోటోని చూసి షాక్ అవుతాడు. వరుణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండే తను. వరుణ్తో పాటు ఉన్న వరుణ్ ఫ్రెండ్ ఆ ఫోటోని చూసి, ఈ అమ్మాయా మీకు పిల్లల్ని కనిస్తుందా అని పక్కకి పిలిచి వరుణ్ని, నీ భార్య 2 నెలలుగా కలుస్తున్న డాక్టర్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రా, ఎలా రా ఇలా, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసినా కూడా ఎందుకురా నువ్వు కలునిస్తావని అంటే, తప్పేముంది, ప్రొఫెషన్ కదా ఇది. నా వైఫ్ అంజలికి తను నా ఎక్స్ అన్న విషయం తెలీదు, తెలిస్తే ఇలా చేయడానికి ఒప్పుకుంటుందా, అందుకనే నేను తనతో ఈ విషయం చెప్పను, నేను వెళ్ళి ఫస్ట్ రాగాని కలవాలని రాగా దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో రాగా అండ్ వరుణ్ వీళ్ళిద్దరూ డీప్ లవ్ లో ఉంటారు. వరుణ్ స్టడీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు హాస్టల్లో నుంచి రాగా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్ళొచ్చేవాడు. మనం పెళ్లి చేసుకుందాం, మీ ఇంట్లో వాళ్ళకి మన విషయం చెప్పొచ్చు కదా అని అంటే, మన విషయమా ఇప్పుడు చెప్తే అంతే, టైం వచ్చినప్పుడు చెప్దాంలే, మనకి ఈ పెళ్ళి అంతా ఎందుకు, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, ఇద్దరు కలిసి హ్యాపీగాని ఇద్దరు రిలేషన్షిప్లో ఉంటారు. వరుణ్ రాగాని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, జస్ట్ ప్రేమ వరకే అని వరుణ్ని రాగా పెళ్లి చేసుకోవాలనుకోదు. ఈ రీజన్తో వీళ్ళిద్దరూ విడిపోయి ఉంటారు. ఇప్పుడు రాగా దగ్గరికి వరుణ్ వెళ్ళి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా రాగా కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, ఐఎమ్ సారీ వరుణ్, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నిన్ను మిస్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటికీ నేను హ్యాపీగా లేను. ఏ రోజైతే నీ వైఫ్ని ఇక్కడ చూశానో ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలనిపించింది, నేను బేబీని కనిస్తే మేబీ అప్పటికైనా నేను హ్యాపీగా ఉంటానేమో, ఇది నీ కోసమే చేస్తున్నానని చెప్తుంది ఎమోషనల్ అయ్యి. అండ్ ఒక బేబీని నీకు కనిస్తే నువ్వు కూడా హ్యాపీనే కదా, నీ హ్యాపీనెస్ కోసం నేను కూడా ఏదైనా చేస్తానంటే, తొక్కలే, నేను హ్యాపీగా ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, అసలు పాయింట్కి రా అంటే, నీ మీద ఉన్న లవ్తోనే చేస్తున్నాను అని చెప్తుంది. సరే అని చెప్పి అంజలి దగ్గరికి వెళ్ళి రాగా నాకు ఓకే అని చెప్తాడు. తర్వాత వరుణ్ స్పర్మ్స్ని, అంజలి ఎగ్స్ని రాగా బాడీలోకి పంపిస్తారు. ఇదంతా జరుగుతున్న ప్రాసెస్లో వీళ్ళిద్దరి మధ్య ఎలా బ్రేకప్ అయింది అనేదంతా వరుణ్కి గుర్తొస్తూ ఉంటుంది. వరుణ్ చాలా బ్రతిమలాడి ఉంటాడు రాగాని, మనం ఇద్దరం కలిసి ఉందాం, పెళ్లి చేసుకుందాం, నీ తిక్కని నేను భరిస్తానని చెప్పినా కూడా, నేను నిన్ను భరించలేను, ఎనఫ్, మనం ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా, ఎందుకు ఇలా పెళ్లి అని అంటున్నావు అని, నేను ఎవరిని పెళ్ళే చేసుకోను, నాకు పెళ్ళి అంటేనే ఏంటో అర్థం కావట్లేదని కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచే వీళ్ళిద్దరు విడిపోతారు. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంజలి రాగాతో, చూడు రాగా, మేమిద్దరం నిన్ను దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాం, డెలివరీ అయ్యేంత వరకు 9 months కంప్లీట్గా నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, నువ్వు తినే ఫుడ్ నుంచి వేసుకునే ట్యాబ్లెట్ వరకు ప్రతిదీ మేము దగ్గరుండి చూసుకున్నాం, నువ్వు హ్యాపీగా ఇక్కడ ఉండు చాలు, మీకు కావాల్సినంత నేను చూసుకుంటానని అంజలి రాగాని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తుంది వరుణ్ వాళ్ళ ఇంటికి. ఇద్దరు అలా ఇంట్లోపలికి నడుచుకుంటూ వస్తుంటే వరుణ్ దగ్గర ఉన్న వరుణ్ ఫ్రెండ్, రే ఏం స్కెచ్ చేసావురా, మొత్తానికి నీకు కావాల్సింది సాధించుకున్నావురా అని ఇలాగా మాట్లాడి, సర్లే ఏదో ఒకటి చేయని చెప్తాడు. ఆ తర్వాత ఇంట్లో తను ఉండే రూము, ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉంటాయి, ఇదంతా వరుణ్ రాగాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రాగాని ఒక స్ట్రేంజర్ గానే చూస్తున్నట్టుగా అంజలి దగ్గర ఏం తెలియనట్టు నటిస్తాడు. అంజలి వెళ్ళిపోయిన తర్వాత రాగా వరుణ్తో, నా మీద ఏమైనా కోపం ఉందా నీకు అంటే, కోపమా, ఎందుకు కోపం, నాకు నీ మీద కోపం ఏం లేదని చెప్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇద్దరు మెడికల్ రిపోర్ట్స్ చూడడానికి టెస్ట్కి వెళ్తారు. బేబీ ఫామ్ అయ్యి బేబీ హార్ట్ బీట్ వినిపిస్తూ ఉంటుంది. ఇదంతా అంజలి విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వరుణ్ కూడా హార్ట్ బీట్ విని హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత అంజలితో, వరుణ్, నేను ఒక విషయం చెప్పాలి నీకు, అదేంటంటే
రాగా నువ్వు అనుకున్నట్టు స్ట్రేంజర్ కాదు, నేను రాగాన్ని ప్రేమించాను, కాలేజ్ డేస్లో మేమిద్దరం లవర్స్గా ఉన్నాం. రాగా తన ఎక్స్ అని చెప్పగానే అంజలికి ఏం అర్థం కాదు. వాట్ అని అంటుంది. నిజమే అంజలి, వినడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. నేను ఇంతకు ముందే ఈ విషయం నీతో చెప్తే మేబీ నువ్వు ఈ బేబీ ఫామ్ అవడానికి ఒప్పుకొని ఉండేదానివి కాదు, అందుకనే నేను నీతో చెప్పలేదు అని చెప్తే, మరి ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేసినట్టు కాదా అని అంటే, అలా అని కూడా నేను చెప్పలేను, కొంచెం కామ్గా ఉండు, సీరియస్ అవ్వకు, కొంచెం రియాలిటీ తగ్గట్టు ఆలోచించానంటే, రాగాన్ని చూసి నీకు నోరు లేదనుకుంటున్నాను నేను, కనీసం నువ్వైనా ఈ విషయం నాతో చెప్పొచ్చు కదా అని చాలా కోపడుతుంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొట్టడానికి ప్రయత్నిస్తే వరుణే వచ్చి ఆపి కంట్రోల్గా ఉండమంటాడు. ఆ తర్వాత అంజలి బాగా ఆలోచించి ఒక డిసిషన్ తీసుకుంటుంది. వరుణ్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే వరుణ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పిందో అదే ప్లేస్లోకి తీసుకెళ్ళి, నీకున్న మెచ్యూరిటీకి, నువ్వు బతికే రియాలిటీకి నేను చెప్పే మాటలు నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒక రకంగా నువ్వు నన్ను మోసం చేసినట్టే, ఈ విషయం నా దగ్గర దాచి, సో నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను, నీకు ఇది అర్థమైందని అనుకుంటున్నానని వరుణ్ మాట్లాడిన టోన్లోనే డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టని చెప్తుంది. ఏంటంజలి, బాగా ఆలోచించి డిసిషన్ తీసుకున్నావా లేదా నా పైన కోపంతో చేస్తున్నావా? ఇంకొకసారి ఆలోచించుకో. నువ్వు అన్నట్టు నేను నిన్ను మోసం చేయలేదు, అబద్ధము చెప్పలేదు, జస్ట్ నిజాన్ని కొన్ని రోజులు దాచానంతే. ఆలోచించు బాగా అంటే, సరే ఓకే, 9 months వరకు మీతో పాటు నేను కూడా ఇదే ఇంట్లోనే ఉంటాను. బేబీ పుట్టిన తర్వాత లా విల్ డిసైడ్, మన లాయర్స్ ఏం చెప్తారో, ఎవరి దగ్గర బేబీ పెరగాలో అప్పుడు చూసుకుందాం. అప్పటి వరకు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనులే అని రాగా వరుణ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కలిసి నార్మల్గా మాట్లాడుతున్నా కూడా చాలా పాజిటివ్గా ఫీల్ అవుతుంది. రాగాని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. రాగా కడుపు లోపల వీళ్ళ బేబీ ఉందని వరుణ్ రోజు ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. వరుణ్ రాగాని కేరింగ్గా చూసుకుంటూ తన కడుపులో ఉన్న బేబీని చూసుకుంటూ ఉంటే అంజలి చూసి చాలా కోప్పడేది, పాజిటివ్గా ఫీల్ అయ్యి వరుణ్తో వచ్చి గొడవ పడేది. వరుణ్ ఇద్దరి మధ్య నలిగిపోతూ ఉంటాడు. ఒకరోజు ఇదంతా తలుచుకొని చాలా డిస్టర్బ్ అయిపోయి మందు తాగి అతని ఫ్రెండ్ దగ్గర ఓపెన్ గా అతని మనసులో ఏముందో మొత్తం మాట్లాడేస్తాడు. అంజలి, నేను చెప్తున్నది ఏం వినిపించుకోవట్లేదురా అంటే వరుణ్ వాళ్ళ ఫ్రెండ్, ఒరే నువ్వు ఆపరా, చేసించాలు, రాగా మీద నీకు ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయి, అందుకనే నువ్వు ఇదంతా చేస్తున్నావు, అంజలి ప్లేస్ లో ఏ అమ్మాయి ఉన్నా కూడా అలాగే రియాక్ట్ అవుతుందనంటే వరుణ్ కోపంగా ఎమోషనల్ అయ్యి, సరేరా నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటాను, నేను రాగా మీద నాకు ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయి అని అంటే, మరి అంజలి మీద 100% ఫీలింగ్స్ ఉన్నాయి, తన మీద కూడా ప్రేమ ఉందని చెప్పగానే వరుణ్ ఫ్రెండ్ కోపం వచ్చి, ఒరే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా, ఇద్దరి మీద ప్రేమ ఉండడం ఏంటి అంటే, ఇద్దరిని అంటే ఇంట్లో నీ భార్యని పెట్టుకుని వేరొక దాని మీద ఫీలింగ్స్ ఉన్నాయంటున్నావు ఏంట్రా నువ్వు అని చాలా కోపడతాడు వరుణ్ మీద. మరి నేనేం చేయనురా, ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క ఫీలింగ్ అలా ఉండిపోతుందంటే, ఈ నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే నన్నేం చేయమంటావు, నాకు రాగా మీద ఫీలింగ్స్ వచ్చింది, అది ఇప్పటికే అలాగే ఉంటుంది, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా నాకేం అర్థం కావట్లేదు, ఏమనుకుంటున్నావు దీనికి సొల్యూషన్ అని అంటే, ప్రాబ్లమా, అసలు ఇది ప్రాబ్లమే కాదు, దానికి నేను ఎంత చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు, నేను నా భార్య అంజలితోనే కలిసి ఉండాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఇదే తనకు అర్థం కావట్లేదురా, నన్ను ఏం చేయమంటావు అని. ఆ తర్వాత ఒక రోజు రాత్రి రాగా దగ్గరికి వరుణ్ వెళ్ళి చేయి పట్టుకొని నా బేబీ ప్రెజెన్స్ ఫీల్ అవ్వచ్చా అని రాగా భుజం మీద పడుకుని ఉంటే దొంగచాటున అంజలి చూస్తూ ఉంటుంది. ఇదంతా వరుణ్ ముందుగానే తెలుసు, కావాలనే ఇలా చేస్తుంటాడు. అంజలిని లోపలికి రమ్మని చెప్పి, దొంగచాటున చూడాల్సిన అవసరం ఏముంది, నువ్వు నా కళ్ళ ముందున్నా కూడా నేను ఇదే చేసేవాడిని, నీకు ఇది ఇప్పుడు తప్పు అనిపిస్తుందా అని అంజలిని అడిగితే అంజలి ఏం మాట్లాడకుండా ఉంటుంది. పట్టుకున్న చెయ్యి రాగా వదిలేస్తుంటే, నువ్వెందుకు వదిలేస్తున్నావు చెయ్యి అని అంటాడు. ఈ ఇన్సిడెంట్తో అంజలికి వరుణ్ మీద కోపం ఇంకా పెరుగుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించి రాగాకి శ్రీమంతం చేయాలనుకుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ పిల్లలు పుట్టకపోవడానికి కారణం నా ఒంట్లో ప్రాబ్లం కాదు, వరుణ్లోనే ప్రాబ్లం ఉందని చెప్తే వచ్చిన రిలేటివ్స్ అందరూ వరుణ్ని అదోలో చూస్తున్నారు. వరుణ్ దగ్గర వచ్చి కామెడీలు చేస్తున్నారు. ముఖ్యంగా బామ్మ వచ్చి రకరకాల సలహాలు ఇస్తుంది. ఒక బాటిల్ ఇచ్చి ఇందులో చాలా రకాలైనటువంటి మూలికలు ఉన్నాయి, పొద్దున్నే సాయంత్రం వాడనిస్తే ఓకే బామ్మ అని ఏం చెప్పకుండా వరుణ్ తను తీసుకుంటాడు. శ్రీమంతం జరుగుతున్న సమయంలో రాగాకి పసుపు పెట్టాలి కదా, రాగాకి పసుపు పెట్టడానికి వచ్చినప్పుడు ఇద్దరు పీటల మీద కూర్చొని ఉండడంతో రాగా అంజలి 2 చేతుల్లో పసుపు అంటించుకొని ఇద్దరికి ఒకేసారి రాస్తాడు. శ్రీమంతం అయిన తర్వాత రాగా అంజలి దగ్గర నేను నీతో కొంచెం మాట్లాడాలని ఒక నిజం చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్లో వీళ్ళిద్దరూ విడిపోవడానికి ఇంకొక కారణం ఉంటుంది. ఏంటంటే రాగా వరుణ్
వరుణ్ వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు రాగా ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. వరుణ్ కి చెప్పకుండానే అబార్షన్ చేయించుకుంటుంది. దీంతో వరుణ్ వచ్చి రాగాని నువ్వు ఎందుకని నాతో చెప్పలేదని అంటే చెప్పాలనిపించలేదని చెప్పడంతో వరుణ్ కి చాలా బాధేసి నాకు పిల్లలు ఎంత అవసరమో నేను ఎంత కావాలనుకున్నానో తెలిసి కూడా నాకు ఎంత అవసరమో తెలిసి కూడా నువ్వు అబార్షన్ చేయించుకున్నావు కదా అని నా దగ్గర ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నాతో మాట్లాడలేదు, నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నేను అబార్షన్ చేయించుకున్నందుకే మేమిద్దరం విడిపోయాం అని చెప్తుంది. ఇదంతా విని అంజలికి ఇంకా కోపం వస్తుంది. నువ్వు వాడి వల్ల ప్రెగ్నెంట్ అయితే ఈ విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు? వరుణ్ దగ్గరికి వెళ్ళి అసలు ఎవరు నువ్వు, ఎందుకని నాకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు, ఇంకెన్ని అబద్ధాలు చెప్పావు, నాకేం అర్థం కావట్లేదు అని అంటే అంజలి ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? రాగా చెప్పిందా? నేను నీకు ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నాను, సర్లే తెలిసిపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దాం. నాకు తెలుసు అంజలి, ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఎలా ఆలోచిస్తావో నాకు బాగా తెలుసు, అందుకనే నేను ఈ విషయం నీతో చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదనిపించింది. ఊరికే మెంటల్ హెల్త్ పాడు చేసుకోవడం తప్ప ఇది చెప్పడం వల్ల ఒక్క లాభం కూడా లేదు. ఐ లవ్ యూ అని అంటే దాని అర్థం నేను అనవసరమైన విషయాల నుంచి దూరంగా ఉంచడం. ఏంట్రాగా నువ్వు ఈ విషయాన్ని అంజలితో చెప్పడం వల్ల అంజలికి ఏమైనా లాభం ఉందా? నువ్వేదో నిరపరాధని నిరూపించుకోవడానికి ఇది చెప్పావు తప్ప నువ్వు తేలిగ్గా ఫీల్ అవ్వడానికి తన తలకాయ మీద పండ్రా వేసినట్టుంది ఇది. చూడంజలి, నేను చాలా క్లారిటీగా ఉన్నాను. మేము రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తను ప్రెగ్నెంట్ అయిందా, మేము ఏదైనా చేసేటప్పుడు ఏదైనా వాడామా లేదా, ఇదంతా నీకెందుకు? ఊరికే మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందనే ఈ విషయాలన్నీ నీతో దాచాను. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అర్థం చేసుకో. నాకు అర్థమైంది, నీ ఫస్ట్ లవ్ స్టోరీ ముందు మన లవ్ స్టోరీ తేలిపోతుంది. నీకు తన మీదే ఎక్కువ ఫీలింగ్స్ ఉన్నాయి కదా నాకంటే ఎక్కువ అని అంటే అరే అంజలి, నీకు ఒక హార్ష్ రియాలిటీ చెప్పనా? నీ దగ్గర ఎవరైనా వచ్చి ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ఫస్ట్ టైం లవ్ చేసి తను ఎవరో నాకు తెలియదు, ఇంతకుముందు ఎక్కడ చూడలేదు, తన మీద నాకే ఫీలింగ్స్ లేదు అని చెప్తే అస్సలు నమ్ముకు. నేను చెప్పినా కూడా నమ్ముకు. రాగతో రిలేషన్షిప్ చాలా అడ్వెంచరస్గా ఉండేది. ఎప్పుడు రాగ వదిలేసి వెళ్ళిపోతుందో తెలియదు. ఇందాక మా వాడు ఒక మాట అన్నాడు, చెంపదెబ్బ ముందుగానే కొడుతున్నానని చెప్తే నొప్పి ఏమైనా తక్కువ అవుతుందా? ఇంకా ఇన్ఫాక్ట్ ఎక్కువ అవుతుంది. నాకు 6 ఏళ్ళు ఉన్నప్పుడు దేవుడు నా దగ్గర నుంచి ఒక ఫ్యామిలీని లాగేసుకున్నాడు. మా అమ్మ నాన్న చనిపోయారు. ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు పెరిగాను, ఇష్టం లేకుండా తెచ్చి పెంచుకున్నట్టు. అప్పుడే దేవుడు ఒక ఫ్యామిలీ ఎలా ఉండకూడదో నాకు నేర్పించాడు, చూపించాడు. ఆ తర్వాత అనాథాశ్రమంలో అనాథలా పెరిగాను. దానికి ఇంట్లో వాళ్ళు అదేంటి వరుణ్, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కాదా అని చెప్పారు. అద్దెకి తెచ్చుకున్న ఆప్యాయత నాకొద్దు, నాకు ఒక బిడ్డ కావాలనుకున్నాను, నాకంటూ ఒక ఫ్యామిలీ కావాలనుకున్నాను. నేను పోయేటప్పుడు మాత్రం నా ఫ్యామిలీ చుట్టూ ఒక 10 మంది ఉంటే తప్ప పోను, నేను అంత మొండోడిని. ఇంకో 2 months లో నువ్వు అమ్మ అవ్వబోతున్నావు, నేను నాన్నని అవ్వబోతున్నానని అంజలి దగ్గరకు వస్తే అంజలికి తను చెప్పే మాటలు ఏం నచ్చట్లేదు. కోపంతో అతను ఫింగర్లో వేసిన రింగ్ను కూడా తీసి అతని చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాగాకి డెలివరీ టైం వస్తుంది. ఒక మగపిల్లాడు పుడతాడు. డెలివరీ అయిన తర్వాత రాగా అంజలి దగ్గర వచ్చి నేను వరుణ్ మీద ఇష్టంతోనే ఇదంతా చేశాను, మీ ఇద్దరిని విడగొట్టాలని కాదు, నీకు డివోర్స్ ఇవ్వాలనిపిస్తే ఇచ్చే. మేబీ అప్పుడు నేను వరుణ్ అని అనగానే అలా కోపంగా తిరిగి చూస్తుంది అంజలి. చూసావా ఎంత కోపంగా తిరిగి చూస్తున్నావో? నీ కోపంలోనే అర్థమవుతుంది వరుణ్ పైన నీకు ఎంత ప్రేమ ఉందనేది. అంత ఈజీగా నేను మీ ఇద్దరిని విడగొట్టనులే అని చెప్తుంది. నేను వదులుకున్న వరుణ్ ఒక అబ్బాయి, నీకు దొరికిన వరుణ్ ఈజ్ ఎ మ్యాన్, జెంటిల్ మ్యాన్, వెళ్ళు వరుణ్ తోనే కలిసి ఉండని చెప్తుంది. ఆ తర్వాత అంజలి వెళ్ళి బేబీని చూస్తుంది. బేబీని చూసి వరుణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతని ఫ్రెండ్ దగ్గరకు వచ్చి మా అమ్మ పోలికి వచ్చిందని చాలా ఎగ్జైటెడ్ గా ఉంటాడు. ఆ తర్వాత వరుణ్ ఫ్రెండ్ వరుణ్ దగ్గర మొత్తానికి నువ్వు అనుకున్నది భలే సాధించావు కదా, ఎవరిది ఏ తప్పు లేకుండా, ఎవరి మీద ఇంత కూడా అనుమానం రాకుండా భలే సాధించావురా అని. సర్లే మొత్తానికి నువ్వు హ్యాపీగా ఉన్నావు కదరా అని చెప్తాడు. దాంతో వరుణ్ కూడా ఎస్ అని చెప్పి అంజలితో కలిసి ఉంటాడు. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఏం లేదండి, చిన్న స్టోరీ లైనే. వరుణ్ రాగానే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇద్దరు కొన్ని రీజన్స్ వల్ల విడిపోతారు. విడిపోయిన తర్వాత అందరిలాగా ఉండకుండా వరుణ్ సక్సెస్ఫుల్ మెన్ గా ఉండి అంజలిని పెళ్లి చేసుకుంటాడు. అంజలికి పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాత రాగా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న అంజలిని వరుణ్ చూసి ఎక్కడో వరుణ్ నేను బాగా బాధ పెట్టాను అనే ఫీలింగ్
తన లోపలే ఉండిపోవడం వల్ల వరుణ్ తెలియకుండా రాగా తన కడుపులో ఉన్న బేబీని అబార్ట్ చేయించడం ద్వారా ఇప్పుడు గిల్ట్గా ఫీల్ అయ్యి ఈ సరోగసి పద్ధతి ద్వారా వరుణ్కి అంజలికి బేబీని ఇవ్వాలనుకుంటుంది. అందుకనే అంజలితో ప్రేమగా మాట్లాడింటుంది హాస్పిటల్లో. వరుణ్కి ఈ విషయం తెలిసినప్పుడు రాగా మీద మొదట కోపం వచ్చిన ఆ తర్వాత తన మీద ఇంకా ఫీలింగ్స్ ఉండడంతో తన పైన ప్రేమ కూడా కొంచెం ఉండడంతో అతని కడుపులో వీళ్ళ బేబీ పుట్టాలని ముందుగానే తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని అంజలితో చెప్పేస్తే అంజలి ఒప్పుకోదు. కాబట్టి ఆఫ్టర్ బేబీ ఫామ్ అయిన తర్వాత నిజం చెప్తాడు. అండ్ అలా చెప్పిన తర్వాత అంజలి అలా రియాక్ట్ అవ్వడం కూడా రియల్ కి తగ్గట్టునే ఉంది. అందుకే వరుణ్ ని అర్థం చేసుకోలేక అంజలి చాలా బాధపడింది. వరుణ్ తో విడాకులు తీసుకోవాలనుకుంటుంది. ఫైనల్లీ వరుణ్ ని అర్థం చేసుకుని వరుణ్ తో కలిసి ఉంటుంది. ఇదే స్టోరీ లైన్. పెద్దగా మీరు బుర్ర పాడు చేసుకోకండి. ఈ మూవీ కాన్వర్జేషన్స్ తో వెళ్లే మూవీ కాబట్టి మేబీ వినడానికంటే చూస్తేనే మీకు ఇంకా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ టైం ఉంటే థియేటర్లో వెళ్ళి చూడండి, మూవీ అవైలబుల్గా ఉంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.